ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తొలి నెలలో పివి నరసింహారావు పనితీరు అద్భుతమని కితాబిచ్చారు మాజీ కేంద్ర మంత్రి జయరాం రమేష్. పివి ఘనతను ఆయనను తన కొత్త పుస్తకంలో వర్ణించారు. దేశం ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో ఆయన ఆలోచనాత్మక విధానం ధైర్యాన్ని ప్రసాదించిందని అందులో కొనియాడారు. పివి నరసింహారావు సమర్థుడైన ప్రధానిగా పనిచేశారని మాజీ కేంద్ర మంత్రి జయరాం రమేష్ కొనియాడారు. ఆ రోజుల్లో పివికి కీలక సహాయకుడిగా వ్యవహరించారు జయరాం రమేష్. టు ది బ్రింక్ అండ్ బ్యాక్ ఇండియాస్ 1991 స్టోరీ పుస్తకాన్ని రాశారు. వచ్చే వారం ఈ పుస్తకం విడుదల కానుంది. నరసింహారావు అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ద్వయం 1991లో దేశాన్ని చిక్కులోంచి బయటపడేసిన తీరును ఇందులో వివరించారు. పివి నరసింహారావు కొన్ని క్షణాల్లోనే చైనాలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. పివి మన్మోహన్లిద్దరూ వృద్ధులే అయినా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారన్నారు. మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా నియమించడం గొప్ప ఎత్తుగడని కితాబిచ్చారు. అతనిపై ఎంత ఒత్తిడి, ఎన్ని విమర్శలు వచ్చినా మన్మోహన్ కు పివి బాసటగా నిలిచారని, అంతరాత్మ అంగీకరించకపోయినా ఆర్థిక మంత్రికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని గుర్తు చేశారు. డిసెంబర్ 6, 1992 ఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత కేవలం పివిదేనని, అయోధ్యలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితికి శాశ్వత పరిష్కారం కోసం మసీదు ఆటంకాన్ని తొలగించాలని పివి కోరుకున్నట్లు మొత్తం కాంగ్రెస్ పార్టీ విశ్వసించిందని వివరించారు. హర్షద్ మెహతా సెక్యూరిటీల కుంభకోణం, బాబ్రీ మసీద్ కూల్చివేతతో పివికి చిక్కులు మొదలయ్యాయన్నారు. వివాదాన్ని పరిష్కరించేందుకు జోక్యం చేసుకోకపోవటం ద్వారా మసీదు కూల్చివేతకు పివి సహకరించారని పార్టీ సభ్యులు చాలా మంది భావించారని జయరాం తన పుస్తకంలో పేర్కొన్నారు.